హాయ్ ఫ్రెండ్స్, యూట్యూబ్ ఛానల్ అంటే చాలామందికి సులకన. నన్ను అన్నారు, ఒరే నీకు చదువు లేదు, యూట్యూబ్ ఛానల్ ఎందుకురా, ఏం చేద్దామని. ఒరే పిచ్చివాడా, యూట్యూబ్ ఛానల్ అంటే చేయటం అంటే ఒక అదృష్టం ఉండాలి. ఎవరి టాలెంట్ వాళ్ళు నిలబెట్టుకోమని యూట్యూబ్ ఛానల్ పెట్టారు. ఒకప్పుడు సినిమా షూటింగు చూడాలంటే హైదరాబాదు ఇతర దేశాలు వెళ్ళి చూడాల్సి వచ్చేది. ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ వారు అందరికీ ఎవరి టాలెంట్ వాళ్ళు నిలబెట్టుకోమని అందరికీ ఒక శక్తి లాంటి దమ్మిచ్చారు. అలాగే ఎవరి శక్తి వాళ్ళు, ఎవరి టాలెంట్ వాళ్ళు నిలుపుకోమని ఇచ్చారు. యూట్యూబ్ ఛానల్ అంటే ప్రతి మనిషికి టైర్లో ట్యూపు ఉన్నట్టు, ఆ ట్యూపులో మనం గాలి పంపుతో గాలి కొట్టినట్టు ఉంది విచిత్రం. ఎవరిది వాళ్ళే టాలెంటు తెలుస్తుంది. యూట్యూబ్ ఛానల్ ద్వారాగా చాలామంది ఫేమస్ అయ్యారు. అలాగే ప్రతి మనిషిలో ఎంత టాలెంట్ ఉందో, ఎంత గొప్పతనం ఉందో యూట్యూబ్ ఛానల్ వారు గుర్తించారు. యూట్యూబ్ ఛానల్ వచ్చాక ప్రతి పని జనాలకు తెలుస్తుంది. వంటలు కావచ్చు, కార్ డ్రైవింగ్ కావచ్చు, మెకానిక్ కావచ్చు, ఏసీ వర్క్ కావచ్చు, ప్రతి వర్క్ యూట్యూబ్లో కొడితే మొత్తం ఒక 10 సెకండ్లో మన ముందుంటుంది. అది యూట్యూబ్ వారి గొప్పతనం. అందరు ఎవరి టాలెంట్ వారు నిరూపించుకోమని. ఏమంత డబ్బులు ఎప్పుడైనా సంపాదించవచ్చు, డబ్బులు వస్తాయనే చేస్తాం కాదు ఈ యూట్యూబ్ ఛానల్. ప్రతి పనిలో ఎవరు టాలెంట్ వాడికి ఉందని, దమ్ము నిలుపుకొండని వాళ్ళు ఇచ్చిన ధైర్యం యూట్యూబ్ ఛానల్ వారు మామూలు వారు కాదు. వాళ్ళు ఇచ్చిన ధైర్యానికి ప్రతి మనిషి చాలా వెలుగ్గా, చాలా ప్రతి పనిలో నిజాయితీగా చేస్తున్నారు. యూట్యూబ్ ఛానల్ వచ్చాక మనకు తెలవని పని అంటే ఏది లేదు. ప్రతి పని అయినా, ఏ పని అయినా ఈజీగా సరదాగా చేసేయచ్చు. ఏముంది, కూరలో ఉంది ఉప్పు ఎంత వేయాలి అనేది యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. అలాగే ప్రతి పని, ఏ పని చేసినా యూట్యూబ్లో కొడితే వచ్చేస్తుంది. అలాగే మనం ఏ పని అయినా నీతి న్యాయం ఉండాలి. అంతేగాని ఎవడో ఏదో చెప్పాడు, ఎవడో ఏదో చేసేస్తున్నాం అనుకుని ఎప్పుడూ చేయకూడదు. ప్రతి పని కూడా మనం ఏది చేసినా కష్టపడాలి, దాంట్లో ఫలితాన్ని వెతుక్కోవాలి. నేను రొయ్యల చెరువులు చేస్తాను కాబట్టి నాకు రొయ్యల ఫీల్డ్లో టెక్నాలజీ అనుభవం ఉంది. అలాగే ఆ రొయ్యకి ఏ ఫీడ్ ఇవ్వాలో, ఎంతవరకు మేపాలో, పక్కన తేడాలు వచ్చినప్పుడు ఏ మెడిసిన్ ఇవ్వాలో, అది ఎంతవరకు పనిచేస్తుందో అని చూసుకుని ముందుకు నడుస్తాను.